మింట్ కాంపౌండ్ కిటకిటలాడుతోంది. స్కూల్ బుక్స్ కోసం విద్యార్థులు తల్లిదండ్రులు క్యూ కట్టడంతో బుక్ హౌస్ పరిసరాలు ట్రాఫిక్ జామ్ అయ్యాయి. గతంలో స్కూల్స్ అన్ని మార్జిన్ తో కావాల్సినన్ని బుక్స్ కొనుక్కుని వెళ్లేవి. ఈసారి సర్కార్ మార్జిన్ ఎత్తేయడంతో బుక్స్ పంపిణీకి స్కూల్స్ దూరంగా ఉన్నాయి. దీంతో స్టూడెంట్స్ పేరెంట్స్ డైరెక్ట్ గా వెళ్లి కొనుక్కోవాల్సిన పరిస్థితి. దీనికి తోడు ఈసారి డిమాండ్ కు తగ్గ బుక్స్ లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మింట్ కాంపౌండ్ కిటకిటలాడుతోంది. స్కూల్ బుక్స్ కోసం విద్యార్థులు తల్లిదండ్రులు క్యూ కట్టడంతో బుక్ హౌస్ పరిసరాలకు ట్రాఫిక్ జామ్ అయింది. గతంలో స్కూల్స్ అన్ని మార్జిన్ తో కావాల్సినన్ని బుక్స్ కొనుక్కుని వెళ్లేవి. ఈసారి సర్కార్ మార్జిన్ ఎత్తేయడంతో బుక్స్ పంపిణీకి స్కూల్స్ దూరంగా ఉన్నాయి. దీంతో స్టూడెంట్స్ పేరెంట్స్ డైరెక్ట్ గా వెళ్లి కొనుక్కోవాల్సిన పరిస్థితి. దీనికి తోడు ఈసారి డిమాండ్ కు తగ్గ బుక్స్ లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇక మింట్ కాంపౌండ్ దగ్గర తాజా పరిస్థితిని యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, చెప్పండి, పుస్తకాల పంపిణీ ఎలా జరుగుతోంది? పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఏమంటున్నారు? గీతాంజలి, గత సంవత్సరంతో చూసుకుంటే ఈ సంవత్సరం కాస్త భిన్నంగా ఉందని చెప్పొచ్చు. ఈ సేల్స్ కి సంబంధించిన బుక్స్ కు సంబంధించింది గతంలో ప్రైవేట్ బుక్ స్టాల్స్ లో కూడా ఈ బుక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరికేవి. కానీ ఈసారి మాత్రము మార్జిన్ అంటే ప్రైవేట్ బుక్ స్టాల్స్ వాళ్ళకు మార్జిన్ అంతగా ఇవ్వకపోవడం కారణంగా బుక్ స్టాల్స్ వాళ్ళు కూడా తీసుకెళ్లి వాళ్ళు సేల్స్ లో పెట్టడానికి అంత విముఖత చూపలేరు. ఎక్కడ కూడా బయట బుక్స్ దొరికే పరిస్థితి కనబడతలేదు. ఒకవేళ హైదరాబాద్ లో చదివే విద్యార్థులంతా కూడా 6th to 10th క్లాస్ చదివే విద్యార్థులంతా కూడా ప్రైవేట్ పాఠశాల చదివే విద్యార్థులంతా కూడా బుక్స్ కావాలంటే బుక్స్ కావాలంటే మిడ్ కాంపౌండ్ కు రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రైవేట్ స్కూల్స్ సైతం అక్కడ స్కూల్లో చదివే విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్లి 100 నుంచి 150 వరకు అదనంగా తీసుకుని ఆ బుక్స్ అందరికీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒక డిసైడ్ చేసింది, ఆ రేట్ ఎంత ఉంటో అంతవరకు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దీనివల్ల తమకు ఎలాంటి మార్జిన్ లేదు కాబట్టి మేము దీన్ని చేయం కాబట్టి ప్రతి విద్యార్థికి సంబంధించిన పేరెంట్స్ కూడా వాళ్ళే తీసుకొని బుక్స్ రావాలని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడ అంటే గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున లైన్లు క్యూ కడుతున్నారు విద్యార్థుల పేరెంట్స్. దీనివల్ల ఇక్కడ మిడ్ కాంపౌండ్ ఏరియా అంతా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. అయితే డిమాండ్ తగ్గ అంటే విద్యార్థుల తగ్గ సరిపోను బుక్స్ కూడా అంతగా రాలేదని చెప్పేసి కూడా పెద్ద ఆరోపణ ఉంది. గత 2-3 రోజుల నుంచి కూడా ఒక్కొక్క పేరెంట్ 2-3 రోజుల నుండి కూడా తిరుగుతున్నప్పటికీ ఆ బుక్స్ సరైన బుక్స్ దొరకట్లేదు. దొరికిన ఒక క్లాస్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో బుక్స్ దొరకట్లేదు. దాంట్లో 1 లేదా 2 తక్కువ వస్తున్నాయి. దీనివల్ల మళ్ళీ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మనతో పాటు ఇక్కడ చాలా మంది బుక్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఎప్పటి నుంచి తిరుగుతున్నారు, ఏంటి, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వాళ్ళని అడిగి చెప్పండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఇక్కడ ఏం తీసుకున్నారు? ఉదయం 9 o'clock ఇక్కడ క్యూలో ఉండము. కనీసం ఇక్కడ స్టాఫ్ ఉండే వాళ్ళు వాళ్ళ బంధువులకు వాళ్ళకి తెలిసిన వాళ్ళకే బుక్స్ ఇస్తున్నారు. మా దగ్గరకు వచ్చాక లేవు. ఇందాక నాకు కొంచెం క్రితం ముందుగానే వాళ్ళ బుక్స్ వాళ్ళకి వచ్చిన మాకు ఇష్టం లేవు అంటున్నారు. వాళ్ళ బంధువులకు వాళ్ళ రిలేషన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇక్కడ స్టాప్ ఇస్తున్నారు. ఇది న్యాయమా ధర్మమా? దేవుడికి ఒక న్యాయమో, డబ్బున్న ఒక న్యాయం ఉన్నాడు. దేవుడి దగ్గర నాకు అందరూ ఒకటే ఉండాలి, అందరూ సమానంగా ఇవ్వాలి. క్యూలో ఇక్కడ ఉండే వాళ్ళు ఇవ్వలే మాకు. ఇది మాకు క్యూ వాళ్ళు మాకు సహాయం చేయాలి. అప్పుడు నేను ఉదయం నుంచి కాకేస్తున్నాను, మీరు కూడా మాకు ఇవ్వలే. ఇప్పుడు ఇస్తున్నారు మీరు కూడా మాకు లైన్. అంటే మీరు ఇక్కడ ఏ క్లాస్ సంబంధించిన బుక్స్ తీసుకున్నారు? క్లాస్ సంబంధించినట్టు మీరేం ఉదయం నుంచి మీరు కూడా మీడియా చూపిస్తుంది తప్ప అన్ని బుక్స్ ఉన్నాయా మీకు? అన్ని బుక్స్ ఉన్నాయి. ఉదయం ఉన్నాయి, ఇప్పుడు లేవని చెప్తున్నారు. అన్ని బుక్స్ లేవని చెప్తున్నారు. కొన్ని బుక్స్ మటుకే ఉన్నాయి. వాళ్ళ వరకు వాళ్ళ బంధువుల వరకు ఇచ్చేసుకుంటున్నారు. మాకేం ఇవ్వట్లేదు. ఇక్కడ 10 o'clock నుంచి 9:30 నుంచి క్యూలో ఉన్నాం ఇక్కడ. మీరు చెప్పండి, మీ బాబు ఏ స్కూల్లో చదువుతారు? మీరు ఎప్పటి నుంచి స్కూలు ఇక్కడ వదిలేయాలా? 3rd టైం ఇది రావడము. ఇప్పుడు 3 o'clock వస్తే కౌంటర్ ఉంది కానీ బుక్స్ లేవు అంటారు. ఇప్పుడు కూడా మొత్తం బుక్స్ లేవు అంటారు. పబ్లిక్ కి అన్ని బుక్స్ దొరకాలి కదా. 10:30 to 5 పెట్టారు టైము. మళ్ళీ 3 o'clock వస్తే ఎప్పుడు వచ్చినా రిటర్న్ పంపిస్తున్నారు. ఇది గవర్నమెంట్ కొంచెం ఇది స్టాక్ ఎక్కువ పెట్టి అందరికి అవైలబుల్ చేయాలి అన్ని బుక్స్. ఇప్పటికి మీరు ఎన్ని టైమ్స్ వచ్చారు ఇక్కడికి? 3 times వచ్చాను. ఇప్పుడు 3rd టైం ఇది రావడం. ఇక్కడ 3 సార్లు వచ్చినా మీకు దొరకదు బుక్స్? అంటే 3rd టైం. ఇప్పుడు కూడా మరి మొత్తం దొరుకుతాయో తెలియదు ఇప్పటికి. చెప్పండి సార్, మీరు ఎప్పుడు వచ్చారు? మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఏ బుక్స్ కావాలి? నాకు 8th క్లాస్ బుక్స్ కావాలండి. 3 times వచ్చినాయి అనమాట. ఫస్ట్ 10th 10వ తారీఖు వచ్చిన, మళ్ళీ స్కూల్ స్టార్ట్ కాగానే 13th వచ్చినా, మళ్ళీ ఇవాళ వచ్చినాయి. ఇక లైన్ చూస్తున్నా పెద్దగా ఉన్నది. అంతా వాళ్ళ స్టాఫ్ వాళ్ళకి ఎవరెవరికో ఇచ్చుకుంటారు. మళ్ళీ బుక్స్ సరిగా ఉండేవాళ్ళు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యి స్కూల్ ఏమో టీచర్లు కోపడుతున్నారు అంటే ఇంకా బుక్స్ రాలే అని.
అంటే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు? సెంట్ పాల్స్. అంటే దాంట్లో మిగతా షూ కానీ చిన్న నోట్ బుక్స్ అవన్నీ ఇచ్చారా మీకు స్కూళ్ళల్లో? అంటే నోట్బుక్స్ అంతా బయటనే కానీ ఏం ప్రొవైడ్ చేయరు వాళ్ళు. వేరే 3rd క్లాస్ 4th క్లాస్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక 6th నుంచి బయటనే తీసుకోవాలి. ఇప్పటివరకు మీరు బుక్స్ తీసుకోలేదు ఇంతవరకు? ఇంకా తీసుకోవాలి. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ నేను आरामसम्मा काली मंदिर कल से आया सर. ये 2 रोज से घूम के जा रहे हैं. आज तक लाइन ये हो जा रहा और क्या है 8 के बुक्स 4 है. 4 बुक्स लिए बाद फिर और 2 के लिए 3 के लिए फिर 2 दिन फिरना बोल तो सर कैसा रहेगा? या प्राइवेट स्कूल के लिए आप लोग नोटबुक देते हैं, नोटबुक वो लोग देते हैं महंगा, फिर ये टेक्स्ट बुक्स क्यों नहीं देते सर गवर्नमेंट के बुक्स? वो लोग भी इशू करना. या लाइन में कंट्रोल नहीं है सर. जो बोले घुस जा रहे ले रहे. कोई स्टाफ वाले आ रहे अंदर घुस जा रहे ले जा रहे. हम ठहरे हुए लाइन में 3 घंटे से ठहरे हुए. क्या करना सर इसका? अभी तक ये टाइम में है. मैं రిచ్మండ్ హై స్కూల్ में 8th క్లాస్ మాది పిల్లలు. అయితే మాకు అక్కడ బుక్స్ రావడానికి చాలా లేట్ అవుతుంది. 9:30 నుంచి ఇక్కడ ఉన్నాం మేము. అక్కడికి దొరుకుతున్నారు, తీసుకుంటున్నారు. అసలు మాకు ఇక్కడ పోయిన కూడా జాగిస్తున్నారు వాళ్ళు. ఎక్కడ చదువుతారు మీ పిల్లలు? రిచ్మండ్ స్కూల్, कमलापुर कॉलोनी. सर 3 दिन से किताब नहीं मिल रहे हैं. लाइन लगते खत्म हो रहे बंद हो जा रहे हैं. लाइन लगते खत्म हो रहे 3 दिन से आ रहा हूँ बंद हो जा रहे हैं. అంటే గవర్నమెంట్ కూడా అన్ని బుక్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తుంది కదా మరి. तेलुगु रादू में हिंदी वस्ता बोलो हिंदी बोलो. हिंदी बोलो. पूरे बुक का मिल रहे क्या नहीं मिल रहा बोलो. नहीं बुका ही नहीं मिला अभी. बुका ही नहीं मिला अभी. 3 दिन से आ रहा हूँ नहीं मिल रहा है. 3 दिन से आ रहा हूँ नहीं मिल रहा है. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో అన్ని పుస్తకాలు అందుబాటులో రాకపోవడం కారణమే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే గంటల తరబడి ఇక్కడ నిల్చున్నా కానీ, క్యూలో నిల్చున్నా కానీ అసలు మాకు బుక్స్ దొరుకుతాయా తెలియని పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల 2-3 సార్లు వచ్చినా మాకు బుక్స్ దొరకని పరిస్థితి ఉంది. ఒకవేళ దొరికినా కానీ దాంట్లో పూర్తి స్థాయిలో అంటే ఒక ఎగ్జాంపుల్ 8th క్లాస్ బుక్స్ అన్ని ఉన్నాయనుకో, దాంట్లో సోషల్ సైన్స్ ఇట్లా 2 ఏదో ఒకటి తక్కువ ఉంటున్నాయి. దీనివల్ల మేము మళ్ళీ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే క్లాసులు ప్రారంభమై 1 వీక్ అవుతుంది కాబట్టి అక్కడ విద్యార్థులు కూడా పాఠాలు నష్టపోతున్నారని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఇప్పటికే రోజులు మించిపోయాయి కాబట్టి, వారం 10 రోజులు ఎక్కువ అయ్యింది కాబట్టి ఏది కూడా లోటు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని తరగతులకు సంబంధించిన బుక్స్ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. గీతాంజలి. యాదగిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.